ఇప్పుడు నమ్మకం శరణాగతి ఉంటేనే మనకి పవర్ అనేది ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ద్రౌపదీదేవి ఉంది, అక్కడ వస్త్రాభరణం జరిగేటప్పుడు ఏంటంటే కృష్ణుడు లేడు సభలో, అయినా కృష్ణ అని ఎందుకు అరిచింది? నమ్మకం, నా కోసం వస్తాడు అనే నమ్మకం. లాస్ట్ మినిట్లో చేతులు పైకి ఇలా వదిలేసి కృష్ణ అనింది. ఎందుకనింది? లాస్ట్ మూమెంట్లో నీకు ఇంక పూర్తిగా శరణాగతి అయిపోయినా ఇంక నువ్వే దిక్కు ఏం జరిగినా అని. అప్పుడు ఆయన వస్త్రాలు ఇచ్చాడు అన్నమాట. అంత డెడికేషన్ ఉందా ఇప్పుడు ఎవరికైనా? పూర్తిగా నువ్వే స్వామి నాకు దిక్కు, నేను నమ్మి నేను చేస్తున్నాను అనే ఫీల్ ఉందా? ఎవరిలోనూ లేదు. అసలు పిలిస్తే దేవుడు వస్తాడనే ఫీలింగే ఎవరికి లేదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి. అంటే నేను కూడా కనిపిస్తేనే నమ్మానులేండి. అంటే నా పూర్వజన్మల్లో ఉన్నటువంటి సాధన వల్ల దేవత తొందరగా కనపడింది కాబట్టి నమ్మాను. కాబట్టి మళ్ళీ నేను చేస్తున్నాను దేవతకు బాగా అడక్టెడ్గా. ఎందుకు చేస్తున్నాను అంటే నేను వాయిస్ వినగలుగుతున్నాను. నేను కాళీ మంత్రం చేసినప్పుడు అమ్మవారి వాయిస్ వినిపిస్తుంది, నాకు చెప్తుంది నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి అని. ఎందుకు చెప్తుంది? నేను నమ్మి చేస్తున్నాను కాబట్టి నాకు వాయిస్ వినపడుతుంది, కనపడుతుంది కూడా. నాకు బాగా బాధగా అనిపించింది అనుకోండి, జపం చేసినప్పుడు పడుకున్నప్పుడు దర్శనం ఇస్తుంది. ఇలా తడుతున్నట్టు చూస్తున్నట్టు, ఎందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నాను కదా నీ కోసం అన్నట్టు చెప్తుంది అనమాట. ఎందుకంటే నేను కొన్ని సాధించాల్సి వచ్చినప్పుడు చాలా అడ్డంకులు వచ్చేవి. అంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని, అమ్మవారి ముందు వదిలేసేదాన్ని అనమాట. నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, నా వల్ల అవుతుందని అన్నీ నా మీద వదిలేసేయి, నువ్వు స్ట్రైట్గా వెళ్ళిపో, నువ్వు దూసుకెళ్ళిపో అని చెప్పేదన్నమాట. అంతే, అమ్మవారు నాకు ఎలాగ హింట్స్ ఇస్తుందో నేను జపం చేసినప్పుడు అలాగే చేసేదాన్ని అన్ని. కాబట్టి మనం అమ్మవారి మీద నమ్మకం ఉంటే మన లైఫ్ బ్రైట్గా ఉంటుంది.